అందరికీ వెల్కమ్ టు శ్రీనవ్య సుమన్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏమిటో తెలుసా? టమాటా రసం. చాలా ఈజీ అండి. ప్రాసెస్ ఎలానో చూద్దామా? బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని. ఏం లేదండి, ముందుగా 5-6 పండిన టమాటాలు తీసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం మెంతి, కొంచెం కళ్యామాకు, కొంచెం కొత్తిమీర, సగం ఎల్లిగడ్డ, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అన్నిటిని చక్కగా కట్ చేసుకోవాలి. ఈ యొక్క బౌల్ తీసుకొని దాంట్లో మనం కట్ చేసిన టమాటాలన్నీ వేసుకోవాలి. పచ్చిమిర్చి, చిన్న చిన్న కట్ చేసిన ఎల్లిగడ్డలు, కొంచెం కొత్తిమీర, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. కావాలంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు, కానీ మిరియాల పొడి వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇక మన గంజుని తగినంత వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టేసుకోండి ఒక 5 minutes వరకు హై ఫ్లేమ్లో. ఇక మన 5 minutes అయిపోయింది కదా, చూద్దామా మరి మన టమాటాలు ఎలా కుక్ అయినాయో. పర్ఫెక్ట్గా కుక్ అయినాయి కదా, సరిపోతుంది ఇంత కుక్ అయితే. ఇక మనం పక్కకు తీసేసుకుందాం. కావాలంటే మనం స్పూన్తో కూడా ప్రెస్ చేసుకోవచ్చు, కానీ గ్రైండర్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. మన వద్దు అనుకుంటే మన పప్పు రుబ్బేటి గంట ఉంటుంది కదా, దాంతో కూడా రుద్దుకోవచ్చు, కానీ గ్రైండర్ చేస్తే చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత మంచి గ్రైండ్ అవుతుందో. ఇక గ్రైండ్ చేసింది మనం పక్కన తీసేసుకొని ఒక జాలీలో మనం వేసేసుకుందాం. మంచి ఇట్లా రబ్ చేస్తే కిందికంతా వాటర్ వచ్చేస్తే పైనంతా పిప్పు ఉంటుంది. తగినంత వాటర్ పోసుకుంటా మెల్లిగా మిక్స్ చేయండి. ఈ పిప్పు ఉంది కదా, మన పిప్పు అవసరం లేదండి, పక్కన పాడేద్దాం. ఇది కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే పక్కన పాడేస్తున్నా. చూడండి మనం ఇన్ని టమాటాలు చేస్తే మనకి ఎంత పిప్పు వచ్చింది, చిన్న నిమ్మ సైజ్ అంతా పిప్పు వచ్చింది. దాన్ని పక్కన పాడేయండి. తగినంత వాటర్ పోసుకోవాలి. ఈ రసంని పక్కన పెట్టేసి ఒక గంజు తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు గోలాక జీలకర్ర వేసుకోవాలి. మంచి గోలాక మెంతి వేసుకోవాలి. కొంచెం మెంతి మంచి గోలాలండి. మెంతి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. మెంతి మాత్రం మంచి గోలాలి. మెంతి గోలకుంటే చేదు వస్తుంది అంత రసం. మెంతి గోలితే పర్ఫెక్ట్ వస్తుంది. ఇక మంచి మిక్స్ చేసుకోండి. కొంచెం 4-5 కల్లిమక్క రెమ్మలు కూడా వేసుకుని దాంట్లో గోలింది కదా, దీంట్లో కొన్ని ఎల్లిగడ్డలు వేసుకుందాం. మంచి కలిపేసి ఉల్లిగడ్డ వేసేద్దాం. ఉల్లిగడ్డ ఎక్కువ గోలాల్సిన అవసరం లేదండి, సగం గోలితే సరిపోతుంది. ఇక కొంచెం పసుపు వేసి మంచి కలిపేద్దాం. నేను ఇక్కడ ప్రియా రసం పౌడర్ వాడుతున్నా, ఇది ఆప్షన్, కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్. మంచి కలిపేద్దాం. ఇక మనం రసం తయారు వేసుకుని ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి దీంట్లో పోసేద్దాం. ఇక తగినంత కారం, ఎక్కువ కారం పట్టది, మనం ఆల్రెడీ మిరియాలు అవన్నీ వేసినాం కాబట్టి తగినంత కారం. ఇక 2 రెమ్మల కళ్యామాకు దీంట్లో వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేస్తే మన రసం రెడీ అయిపోయింది. ఇక మనం బౌల్లోకి తీసుకుందామా? అండ్ ఎంత సింపుల్గా ఈజీగా రసం రెడీ అయిందో. ఇది ఎవరైనా చేయొచ్చు అండి, వంట రానోళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు దీన్ని. బ్యాచిలర్స్ అయితే ఇంకా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, ఇలాంటి రసం 4 daysకి ఒకసారి తాగితే చాలా బాగుంటుంది. అసలే కాదు. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, మీ రసం మీ ఇంట్లో ఎలా అయిందో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.